క్రైస్తవ సమాజానికి ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా ఇంతకాలం మన మిషనరీ ప్రాపర్టీస్ మనకు ఎవరైతే సంపాదించి పెట్టారో వాటిని అన్యాక్రాంతమైన దర్శిపట్నంలో ఆ సర్వే నెంబర్ 791/2 112 111 110 ఇలాంటి సర్వే నెంబర్లు గల మన స్థలాల్లో వేరే వాళ్ళు అన్యాక్రాంతంగా ఆక్రమించుకోవడం జరిగింది. ఇది 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న కేసు. ఈ కేసు ఈరోజు తుది తీర్పు వెలువడింది. ఆ తీర్పులో ముఖ్యంగా మనకు వచ్చిన విషయం ఏంటంటే 2000 సంవత్సరం నుండి ఏవైతే ఆస్తులు క్రయ విక్రయాలు జరిగినాయో అవన్నీ కూడా మళ్ళీ బ్యాప్టిస్ట్ సమాజానికి అప్పచెప్పాలనేది కోర్టు తీర్పునిచ్చింది. అవన్నీ చెల్లవు కూడా. ఎందుకంటే అవి ట్రస్ట్ ప్రాపర్టీ కాబట్టి ఏ ఒక్కరికి అమ్మే హక్కు లేదు అని ఇవాళ మద్రాస్ హైకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చింది. కాబట్టి ఆ తీర్పు ప్రకారం అనుసరించి మేము ఈరోజు దర్శిపట్నంలోని ఎంఆర్ఓ గారి దగ్గరికి మేము రావడం జరిగింది. దర్శిపట్నంలో ఉన్న మా సంఘస్థులు మేము అందరం కలిసి వారికి మేము మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారో, ఎవరైతే ఆ స్థలాల్లో ఉన్నారో దయచేసి వారు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద రేపు గురికాకటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు దయ ఉంచి వాటిని రాటిఫై చేసుకునే వరకు, రాటిఫై అంటే రేపు మాకు ఎలక్షన్ జరగబోతుంది. మద్రాస్ హైకోర్టు ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమిస్తుంది. వారి ద్వారా మేము ఎన్నిక జరుగుతుంది. ఆ ఎన్నికైన తర్వాత ఏమైతే ఈ ప్రాపర్టీస్లో ఎవరైతే ఆక్రమించుకొని ఉన్నారో, ఎవరైతే దీన్ని కొని ఉన్నారో వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితిని వాళ్ళ మద్రాస్ హైకోర్టు కల్పించింది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయ ఉంచి ఇహ నుంచైనా సరే వాళ్ళు ఎలాంటి కట్టడాలు అక్కడ కట్టకుండా మీరు మాకు ఇక్కడ మండల రెవెన్యూ వారికి, ఎంఆర్ఓ గారికి మీరు సహకరిస్తారని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.